దెందులూరు నియోజకవర్గంలోని మాదేపల్లి గ్రామంలో ఈరోజు జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో ప్రెసిడెంట్ గా చింతపల్లి సల్మాన్ రాజు, వైస్ ప్రెసిడెంట్ గా సకల అమన్ రావున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా మొత్తం 13 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సాగునీరు సంఘాల ఎలక్షన్ అధికారి ప్రకటించడం జరిగింది. అనంతరం డైరెక్టర్లను, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను పూల దండలతో, సాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘ ప్రెసిడెంట్ చింతపల్లి సల్మాన్ రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతాల పరిధిలో నీటి ఎద్దడి లేకుండా రైతులంతా సంతోషంగా పంటలు పండించుకునే వీలుంటుందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి సభ్యులంతా తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి చెందిన నాయకులు పవన్ శేఖర్లు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 1300 ఎకరాలకు ఈ సాగునీటి సంఘాల ద్వారా నీరు ఏర్పడుతుందని తెలిపారు. చింతమనేని ప్రభాకర్ రావు ఈ ప్రాంతాల్లో రైతుల కోసం ఎంతో చేస్తున్నారని సందర్భంగా చింతమనేని కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు. మీ మీడియా మిత్రులు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా మీడియా మిత్రులు ఉంటే అందరికీ ఓకే, థ్యాంక్ స్మైల్ ప్లీజ్. మీరు నవ్వట్లేదు, వినబోస్ మీదంతా. కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ మా గుడు కూటమిగా ఏర్పడి ఎంతో భారీ మెజార్టీతో 2024 సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్ భారీ మెజార్టీతో గెలిపించిన జనాలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం. అన్నీ చేయాలంటే అన్నిటికంటే ముందు కావాల్సిన మనకే తాగునీరు, సాగునీరు. ఈ అన్నిటిని ఒడిసి పట్టుకుని మనం ఎలాగైతే సురక్షితంగా, జాగ్రత్తగా, పొదుపుగా ఎలాగ మనం ఒడిసి పట్టుకుని చేసుకోవాలనే సంకల్పంతో వీళ్ళు ఆలోచించుకుని మన నీటిపారుదల శాఖ మంత్రిగా మన రామనాయుడు గారిని పెట్టారు. అలాగే మన చింతమనేని ప్రభాకర్ గారు, మన ఎమ్మెల్యే, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఎప్పుడు కూడా వ్యవసాయమో నీరు అనే సంకల్పంతోనే ఉంటారు. అదే ఉద్దేశంతో మనకి 2014 సంవత్సరం అంటే 2009 సంవత్సరం నుంచి మనకి పాణింగ పొంత ద్వారాగా, ఎత్తుపోతల పథకం ద్వారాగా మాదేపల్లి చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడా కూడా 1 ఎకరం కూడా ఎండిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ లేకపోయినా సరే 2009లో ఆయన ముందుకు వచ్చి సొంత డబ్బులతో పవన్తోని పాలగూడెం కాడ ఎత్తుపోతల పథకాన్ని ఏర్పాటు చేసి 1 ఎకరం కూడా ఎండిపోకుండా అందరికీ నీళ్లు అందించిన గొప్ప మన దాత, అలాగే పిలిస్తే పలికే మన దేవుడు చింతమనేని ప్రభాకర్ గారు. వీళ్ళందరూ కలిసి నీటిని మనం వినియోగించుకోవాలి జాగ్రత్తగానే ఉద్దేశంతో ఈ నీటి వినియోగదారుల సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి పూర్వం చేశారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కిచ్చేశాడు. మళ్ళా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ముందుకు తీసుకొచ్చి ఎలా అయినా సరే నీటి వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి నీటి బోర్డుకి వచ్చి వాళ్ళ పనులు చేసి అందరినీ కూడా మనకి ఇక్కడ ఏకగ్రీవం అవడానికి మనకి ఎంతగానో ఉపయోగపడ్డారు. అలాగే ఈ నీటి వినియోగదారుల సంఘంలో మొత్తం 12 మంది మెంబర్లు ఉంటారు. 12 మంది మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. అలాగే ఈ 12 మందిలో ఒక ప్రెసిడెంట్, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా శంకరవారి తోట నుంచి సకల అమన్ రమణ గారిని ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ ఎలక్షన్ జరగడానికి మాకు సహాయపడిన పోలీస్ సిబ్బందికి, అలాగే ఇక్కడికి వచ్చిన సిబ్బందికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు పైడిపాటి శేఖర్ గారికి, అలాగే మోటేపల్లి పవన్ గారికి, అలాగే ఎల్కే డేవిడ్ గారు రాలేదు, బీజేపీ నాయకుడు వెళ్ళిపోయారు.
వచ్చిందాడు అర్జెంట్ పని నుండి వెళ్ళిపోయారు. అలాగే మా టీడీపీ నాయకులు దానినాయుడు గారు, అలాగే లింగారగూడెం కాటి గంగరాజు గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సామరస్యంగా పారదర్శకంగా ఎలక్షన్ జరగడానికి ఉపయోగపడ్డారు. అలాగే మమ్మల్ని 12 మందిని, అలాగే ప్రెసిడెంట్గా నన్ను, వైస్ ప్రెసిడెంట్గా సకల రమణ గారిని ఎన్నుకున్న అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాం. 14/12/2024 WA 24 ఎలక్షన్స్, నీటి సంఘం ఎలక్షన్స్ జరగడం వల్ల సుమారుగా 3004 ఎకరాలకి మేము ఈ నీటి సంఘం ఎలక్షన్ జరగడం జరిగింది. అలాగే 12 మంది సభ్యులు, అందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అందరూ కూడా గ్రామం అంతా కూడా జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కలిపి ఏకాభిప్రాయంతో ఎనానిమస్గా చేయడం జరిగింది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మేరకు, అలాగే మా దెందులూరు నియోజకవర్గం మన రైతు బిడ్డ అయిన దెందులూరు ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా వ్యవసాయ పూర్వకమైన కుటుంబాలు మా అన్నీ కూడా మా మాదేపల్లి మొత్తం నీటికి బాగా ఇబ్బంది పడేది. అన్నిటికీ కృష్ణకే కానీ, అలాగే గోదావరికే కానీ అన్నిటికీ కూడా మేము చివరి పాయింట్లో ఉండటం వల్ల నీటికి బాగా ఇబ్బంది అవుతుంది. అన్ని రకాలుగా కూడా అధికారులందరూ కూడా మా వెనకాల ఉండి, మా నాయకులు మా పొలాలను శుభ్రంగా నీరు అందించి, అలాగే మేము ఎన్నుకున్న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా తాగునీరుకి, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చేసి పెడతారనే ఉద్దేశంతో, మంచి అభిప్రాయంతో మేము కూటమి తరఫున వీళ్ళని సల్మాన్ రాజు గారిని ప్రెసిడెంట్ని, అలాగే ఆమన్ రమణ్ గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయంగా మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్న మన ప్రెసిడెంట్ సల్మాన్ రాజు గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అమన్ రమణ గారికి, అలాగే మిగతా నెంబర్లకి నా శుభాకాంక్షలు అండి. వీళ్ళు ప్రతి మాదేపల్లికి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.